నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు. వాస్తవంగా నేను చెప్పాలంటే ఈ ధ్యానంలోకి వచ్చి కేవలం వారం రోజులే అవుతుంది. కేవలం వారం రోజులే. నేను అంతకుముందు భిక్షమయ్య గురూజీ దగ్గర కోర్స్ చేసినా, ధ్యానం చేస్తా ఉన్నా. కానీ నాకేదో తెలిసి తెలియనట్టు అసలు. నేను తిరగని ఒక సంస్థ లేదు. ఈశ్వరీయ బ్రహ్మకుమారి సంస్థ అని ఎన్నెన్నో తిరిగినా, అయినా నాకు అసలు అర్థం కాని స్థితి. యూట్యూబ్‌లోన పిఎంసి ఛానలు పత్రి మహర్షి యొక్క ప్రవచనం వింటూ నాకు నేనుగా శ్వాస మీద ధ్యాస ప్రారంభం చేసిన. అటువంటి సందర్భంలోన రాఘవేంద్ర నాయుడికి ఫోన్ చేసిన. ఆయనకి ఫోన్ చేసి, నేను గత 10 సంవత్సరాలు చేస్తా ఉన్నా, నాకేం తెలియట్లేదండి. గురువుగారు నాకు కాస్త ఇచ్చేయండి అంటే, ఆయన ఉండి మీది ఎక్కంటే మంచిర్యాల దగ్గర లక్షిరిపేట అండి అని చెప్పిన. భీమయ్య అని మంచిర్యాలలో ఉంటాడు, ఆయనకు మీరు టచ్ కండి అని ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఆయనకి ఇస్తే ఇంతవరకు ఆయన కలుసుకోలేదు. నాకు అద్భుతమైన సలహాలు ఇస్తూ ఒక వీడియో పంపించేసిండు, శ్వాస మీద ఎలా ధ్యాస చేయడం అనే దాన్ని. దాన్ని చేస్తూ ఉంటే నేను 15 నిమిషాలు కూర్చోవడం మొదలుపెట్టేసి గంటల తరబడి కూర్చున్నా. ఈ లాక్డౌన్ పీరియడ్లోన నేను చెట్ల పొంటి డైలీ కూర్చోవడమే, గంటలు కూర్చుంటే నేను 3 పూట్ల భోజనం చెప్తే ఉండేవాడిని కాదు. నాకు ఈ మెడ నొప్పులు, వెన్నొప్పులు ఇవన్నీ పెట్టి చేస్తూ ఉంటే ఇంకా నొప్పులు ఎక్కువైపోయినాయి. ఆయన ఫోన్ చేస్తే మీరు కంటిన్యూ చేయమన్నాడు, నొప్పులు తక్కువైనాయి. నేను భోజనం ఒకే పూట వేసిన వేసవి కాలం అంతా, అయినా నాకేం కాలేదు. మళ్ళీ ఆయనకు నేను ప్రతిరోజు ఫోన్లో టచ్లో ఉండేవాడిని, కానీ మధ్యలో ఎందుకు బంద్ అయిపోయినా. మొన్న అనుకోకుండా ఫోన్ చేస్తే ఇన్నర్ ప్రాసెస్ అన్ని జరుగుతూ ఉంది, నువ్వు చేస్తున్నావు అన్నాడు. నేను చేయట్లేదు గురూజీ అన్న. ఎంత తప్పు చేసినావు, సరే పర్లేదు, విశ్వం ఎప్పుడు ఏది అందివ్వాలో అది అప్పుడే అందిస్తుంది, కర్మశుద్ధి కావాలి అని చెప్పేసి పంపించేసిండు. నేను కేవలం వారం రోజులు అయితే చేస్తూ ఉన్నా. ఈ వారం రోజుల్లో ఎన్ని గంటలు నిద్రపోయినా నాకు తెలియదు. నేను మామూలుగా బైక్ నడపాలంటే 10-15 కిలోమీటర్లు నడిపితే కష్టమైంది. ఇప్పుడు నేను మా కృష్ణపల్లిలో కాంటాక్ట్ టీచర్ చేస్తా, 150 కిలోమీటర్లు ఇంచుమించు అప్ డౌన్ చేస్తున్నా. నాకు అలసట లేదు. అప్పుడప్పుడు చిన్నలో కూర్చుంటున్నా. కానీ ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, నాకు ఇంతకాలం ధ్యానం ఏం తెలియలేదు. ఈ పిఎంసీలో వచ్చిన కాడికి వెళ్ళి నా దేహంలో ఉన్న అవయవాలు ఏంటో నాకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. తర్వాత నా బ్రెయిన్ అనేది ఎన్ని రకాల బ్రెయిన్ ఉందనేది వాళ్ళు చెప్పడం ద్వారా ఖచ్చితంగా నా దృష్టి అక్కడ నిలిచిపోతుంది. శ్వాస అనేది ఇంతకుముందు నాసికా ద్వారం ద్వారా జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడైతే ఎక్కడ దృష్టి పెడితే ఖచ్చితంగా అక్కడ జరిగిపోతుంది. మూలాధారం అంటే మూలాధారం, స్వాదిష్టానం అంటే స్వాదిష్టానం, వెన్నుపూసలో కిడ్నీస్ అంటే కిడ్నీస్. నేను ఆశ్చర్యంగా ఇదైపోతాను, ఇది ఎలా సాధ్యమని. కానీ ఒక్కటి అర్థం, నాకు విశ్వాసం ఏంటంటే నేను ఖచ్చితంగా సాధిస్తా. నేను ఇక మధుమాంసం అంటే గత 15 సంవత్సరాలుగా తినడం లేదు, కానీ ఇప్పుడు ఈ వారంలో మాత్రం కేవలం ఆకులే తింటున్నా. జస్ట్ ఒక పూట భోజనం, ఉదయం పూట జావా, కొన్ని ఆకులు అలా తినుకుంటా ధ్యానంలో ఉంటున్నా. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటా, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూర్చుంటా. నాకు లేటుగా ఆలస్యంగా అందింది, కానీ గురువుగారు ఏమన్నారంటే, నీ కర్మశుద్ధిని బట్టి విశ్వం అందిస్తుంది అన్నారు. నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నా ఈ వారం రోజులు ఇందులోకి రావడం చేత.